భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి అవినీతి మరకలు అంటుకోకూడదు అనేటువంటి ప్రయత్నం చేస్తుందా? అవినీతి మరకల కారణంగానే ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు తగ్గబోతుందని భారతీయ జనతా పార్టీ భావిస్తుందా? అందుకే అటువంటి తప్పిదాలు జరగకుండా పునరావృతం కాకుండా దక్షిణ భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు సీట్లు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? వారి మిత్రపక్షాల్లో ఉన్నటువంటి అవినీతి పరులను కూడా రానున్న రోజుల్లో ఏరేయాలి అనేటువంటి దృఢ నిశ్చయానికి భారతీయ జనతా పార్టీ పెద్దలు వచ్చేసారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, భారతీయ జనతా పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కోకూడదు అనేటువంటి ప్రయత్నం చేస్తోందా? అందులో భాగంగానే వారి మిత్రపక్షాల్లో ఉన్నటువంటి అవినీతి పరులను కూడా వారు రానున్న రోజుల్లో దూరం పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అవినీతి ఆరోపణల వల్లే ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గబోతున్నాయని వారు భావిస్తున్నారా? ఆ సీట్లను దక్షిణ భారతదేశంలో పెంచుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కృష్ణ గారు మీరు చెప్పిన అది కేవలం అంటే ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ అంశం భారతీయ జనతా పార్టీకి మాతృగా భావించే ఆర్ఎస్ఎస్ఏ ప్రధానం. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అడుగుజాడల్ని నిశ్చితంగా గమనిస్తుంది. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ఉప్పు జరుగుతుంది, ఎలా సరిదిద్దుకోవాలి అనేది బాగా గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు అసలు యాక్చువల్గా వాళ్ళు 400 సీట్లు ఉత్తర భారతదేశంలో గెలుచుకునే అవకాశం ఉండింది. కానీ కొన్ని తాను చేయని తప్పిదానికి భారతీయ జనతా పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అనేది ఆర్ఎస్ఎస్ పార్టీ దృఢ నిశ్చయంగా కనపడుతుంది. ఒక అభిప్రాయానికి దృఢాభిప్రాయం వచ్చినప్పుడు ఏం చేసిందంటే, మీరు కేంద్రంలో అవినీతి చేశారా లేదా అనేది కాదు, కానీ దేశం అంతా కూడా మన పరిపాలనలోనే ఉంది. ఏ రాష్ట్రంలో జరిగినా కూడా అటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహించినట్టు అభిప్రాయం కలగటం వలన ఉత్తర భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట మసకబారింది. దీని మూలనే సీట్లు తగ్గటం అనేది జరిగింది. కాబట్టి మీరు మనం వరకు క్లీన్గా ఉన్నాము, పరిశుభ్రంగా ఉన్నాము అనుకోవటానికి వీల్లేదు. మన పక్కన నడిచే వ్యక్తులు కనుక అపరిశుభ్రమైన వ్యక్తులతో మనం నడిస్తే మన కూడా ఆ స్థాయి వ్యక్తిగానే పరిగణిస్తారు. అలాంటి తప్పిదం రాజకీయంగా జరిగింది. ఆ తప్పిదాలని సరి చేసుకోవాలి. ఇప్పుడు దీని మూలన పని వెళ్ళి మీరు దక్షిణ భారతదేశంలో కనుక ప్రయత్నిస్తే ఎవరినైతే మీరు అక్కడ బాగా సమర్థించారో, ఎవరైతే ప్రజాభిప్రాయాన్ని కోల్పోయారో వాళ్ళని మీరు సమర్థించి అక్కడికి వెళ్ళినప్పుడు మీకు కూడా ఆ మరక అంటింది. కాబట్టి మీకు అక్కడ అదనంగా జరిగే మేలు ఉండదు. ఈ అదనపు మేలు జరగనప్పుడు ఎవరో చేసిన తప్పిదానికి మనం మూల్యం చెల్లించుకోవటం తగదు. కాబట్టి మీరు ఇకనైనా సరే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ముఖ్యమంత్రులు తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడినప్పుడు అతను నీకు మిత్రుడే కావచ్చు, మీకు స్నేహితుడే కావచ్చు, మీరు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఆర్టికల్ 370ని ఎంత ధైర్యంగా అయితే మీరు రద్దు చేశారో అలా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఒక బ్రాండ్ ఇమేజ్ రావాలంటే అవినీతి రాజ్యం వెళ్తుంది. అట్లాంటి మీద మీరు చట్టాలు గట్టిగా చేయటంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలకి ఇంకా పొదును పెట్టి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి, చర్యలు తీసుకోండి. అలాంటి తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అనేక మంది నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా తీవ్రమైన కుంభకోణాలు, దేశ స్థాయిలో ఉన్న కుంభకోణాలు బయటకు వచ్చినా కూడా ఆధారాలు స్పష్టంగా ఉన్నా మీరు చర్య తీసుకోకుండా కాలయాపన చేశారు. ఇప్పుడు అది ఒక రకంగా పార్టీకి అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు కూడా తెలుగు ప్రజలంతా ఒకటే, వాళ్ళు చూస్తున్నారు. అట్లాగే తెలంగాణలో అధికారాన్ని కోల్పోయారు. కవితను అరెస్ట్ చేస్తాము అని మీరే పెద్ద పబ్లిసిటీ ఇచ్చి చేయకపోయేటప్పటికి మీరు అవినీతిలో మీరు భాగస్వామి అయినట్టు. ఢిల్లీ లిక్కర్ కేసు, అదొక లిక్కరు, ఇక్కడొక లిక్కరు. ఈ లిక్కర్ అనేది మనం తాగింది కాదు, మనం సంపాదించింది కాదు, కానీ బదనామైంది మాత్రం పార్టీ అయింది అనే విషయం మీద కొంత చర్చలు జరగటం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రేపు కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని అటువంటి వ్యక్తుల్ని
శిక్షించడంతో పాటు ఆ డబ్బును కూడా ప్రజల ఉపయోగానికి కేంద్ర కోశాగారానికి జమ అయ్యేలాగా చట్టాలు చేయండి, ఆ డబ్బును ప్రజలకు ఉపయోగించండి. అప్పుడు కూడా స్విస్ బ్యాంక్ నుంచి మీరు తెస్తామని చెప్పారు, తేలాపోయారు. ఇది దేశంలో ఉన్న డబ్బు, వీళ్ళ దగ్గర కాన్ఫిస్కేట్ చేసి, ఆస్తులను కాన్ఫిస్కేట్ చేసి ఆ డబ్బును ప్రజోపయోగానికి ఉపయోగించినప్పుడు ప్రజల్లో ఒక సంతృప్తి వస్తుంది. ఎస్, ఈ రాజకీయ పార్టీ ఎవరికి లొంగటం లేదు, ఆ డబ్బుని తీసుకొచ్చి ప్రజల ఉపయోగానికి ఇదిగో ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి జమేశారనే మాట అనిపించాలి. అంతే తప్ప 12 సంవత్సరాల నుంచి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, దేశంలోనే అతి పెద్ద ధనివంతుడైన ముఖ్యమంత్రిగా ఆయనే వచ్చాడు మొన్న అఫిడవిట్లో కూడా. అఫిడవిట్లకు మించి వందలాది స్థాయి రెట్లు ఆస్తి ఆయనకు ఉంది. 45,000 కోట్ల రూపాయలు జప్తులోనే ఉన్నాయి. ఆయన చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. కేంద్రంలో ఉన్న పెద్ద నాయకులకు కూడా, పెద్ద పార్టీలకు కూడా లేనంత ప్రసార మాధ్యమాలు ఆయన చేతిలో ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక వ్యాఖ్య భారతీయ జనతా పార్టీ అగ్రనేతలకు కూడా ఆగ్రహం తెప్పించిందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయని 44,000 చొప్పున మీకు ఇస్తాడు, తీసుకోండి, కానీ ఓటు మాకేమని చెప్పాడు. ఆయన మనం మిత్రపక్షంగా ఉన్న కూటమిలో ఉన్న భాగస్వామి గురించి అంత తేలిగ్గా చేసిన వ్యాఖ్యనే అది మన మీద కూడా ప్రతిబింబిస్తుంది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు అంత ఆస్తి లేదు, 40,000 అయినా ఇవ్వగలిగిన శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ శిలోక్తిగా మాట్లాడాడు రాజకీయాల్లో, మన భాగస్వామ్యాన్ని తెలిసి కూడాను అది మనకు కూడా అవమానమేను. అట్లాంటి లైట్ వెయిట్గా తీసుకోవడం, అలాగే చంద్రబాబును అరెస్ట్ చేసి కేంద్రం అరెస్ట్ చేసిందని చెప్పాడు. తను రాజకీయ ప్రయోజనం కోసం మన పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బదనాం చేయటానికి జంకటం లేదు. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో వదిలేయటం, క్షమించి వదిలేయటం తప్పు. అందుకే మొన్న మోడీ గారు నర్మగర్భంగా ఈ పెద్ద పెద్ద అవినీతి పరుల ఆస్తులన్నీ మేము జప్తు చేసి ప్రభుత్వం తీసుకుంటుంది అన్నది కూడా కొంత అదేనని చెబుతున్నారు. కానీ రేపు ఆర్ఎస్ఎస్ ఇంకా గట్టిగా ఈ చర్య తీసుకుని ప్రజల ముందు ఉంచినాడే భారతీయ జనతా పార్టీ మనుగడ ఉంటుంది అనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు ఒత్తిడి చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అందుకు తోడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఏమాత్రం పికప్ కాలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఒకప్పుడు ఈయన మిత్ర పార్టీ, కానీ ఆయన పురంధరేశ్వర్ గారి గురించి కూడా ఆమె తెలుగుదేశం అధ్యక్షురాలని మాట్లాడాడు. చాలా అంటే కేంద్ర మంత్రిగా చేసి అంత ఇమేజ్ ఉన్న మనిషిని చాలా తక్కువ స్థాయిలో మాట్లాడాడు. అలాగే చంద్రబాబు నాయుడుకి 4,000 ఇస్తాడు ఓటుకని, అది వాళ్ళకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి 40,000 కూడా ఇవ్వగలడని. కానీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే అభ్యర్థులు వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి మనం ఎంత ఇచ్చినా కూడా ₹1 కోటి ఇచ్చి కూడా ఓటు వేయించుకోలేమనే ఒక నిర్ణయం, ప్రజల నిర్ణయానికి వచ్చారు కాబట్టి డబ్బుతో పని అవ్వదని ఈసారి వైఎస్ఆర్సీపీ కూడా డబ్బు ఏం బయటికి తీలా, ఎందుకు వృధాగా చేసుకోవాలి. ఇప్పుడు అది సముద్రంలో కలిపేటప్పుడు పంచదార అంతా ఎందుకు బస్తాలు పోస్తామండి? సముద్రంలో ఎన్ని బస్తాలు పోసి మనం దాన్ని స్వీట్ అన్నగా మార్చగలుగుతాము? అదొక అవివేకమైన చర్య. కాబట్టి ఎట్టాగో ఓడిపోతున్నప్పుడు అభ్యర్థులు కూడా మొన్న ఖర్చు పెట్టిన కారణం అదే. ఆయన పెట్టదలుచుకుంటే ఓటుకి 40,000 కూడా ఇవ్వగలడు అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న అంచనా. అది మీరు అడిగింది కరెక్టే మన కృష్ణ గారు. దాని మీద చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు.